అందరికీ నమస్కారం. ఈ మధ్య మన మూవీస్‌లో చూస్తే వేరే లాంగ్వేజ్ యాక్టర్స్ చాలా ఎక్కువ కనిపిస్తున్నారు. ఐ అగ్రీ వాళ్ళంత వండర్‌ఫుల్ యాక్టర్స్. ఐ హావ్ నో కంప్లెయింట్స్. బట్ నాకొచ్చిన క్వెషన్ ఏంటంటే అసలు మనం పక్క ఇండస్ట్రీ యాక్టర్స్ దాకా ఎందుకెళ్తున్నామంటారు? 1. పాన్ ఇండియా మూవీస్‌లో పక్క లాంగ్వేజ్ ఆడియన్స్‌ని టార్గెట్ చేయడానికి ఆ లాంగ్వేజ్ యాక్టర్స్‌ని తీసుకుంటాం. అదొక సెపరేట్ డిస్కషన్. 2. మన ఇండస్ట్రీలో యాక్టర్స్ లేకపోవడం. కానీ మన ఇండస్ట్రీలో అలాంటి క్యారెక్టర్స్ చేసే యాక్టర్స్ లేకపోవడమా? మన ఇండస్ట్రీలో ఎలాంటి క్యారెక్టర్‌నైనా సులువుగా చేసేటువంటి యాక్టర్స్ ఉన్నారు. అండ్ ఒక క్యారెక్టర్‌ని వీళ్ళు చేయలేరు అనేటువంటి పరిస్థితి అయితే లేదు. సో, అంత టాలెంట్ ఉండి మనం ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోలేని యాక్టర్స్ గురించే ఈ వీడియో. సో, ఆ యాక్టర్స్ ఎవరో తెలియాలంటే దేవర కథ నాలా ఇంతకీ ఈ యాక్టర్స్ ఎవరో చూసేద్దాం. సో, ఫస్ట్ మన సాయి కుమార్ గారు. ఈయన వన్ ఆఫ్ ద బెస్ట్ సీనియర్ యాక్టర్స్ ఆఫ్ అవర్ టీఎఫ్ఐ. ఈయన చేయలేని క్యారెక్టర్ అంటూ లేదు. అండ్ ఎస్పెషల్లీ ఆయనకున్న ఇంటెన్స్ వాయిస్‌తో డైలాగ్స్ చెప్తే ఉంటదిరా చారీ. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతి పురుగును కదిలించే నిజం ఒక్కటే ఆకలి. తప్పించి ఆత్మనల్లా శాసించే శక్తి ఒక్కటే ఆశ. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఐ ఫెల్ట్ ఈయనని ఎక్కువ మూవీస్‌లో ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోలే. ఆయన ఒక పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్ ఎంత ఈజీగా అయితే చేస్తారో మనిషిని నమ్మో, మంత్రిని నమ్మో, డబ్బుని నమ్మో, దమ్ముని నమ్మో నేనిక్కడికి రాలేదు. భయం, మనిషిలో ఉండే భయాన్ని నమ్మొచ్చాను. ఈ మధ్య కాలంలో వచ్చిన 'అంటే సుందరానికిలో' మాత్రం ఈయనని బాగా వాడుకున్నారు. అండ్ ఈయన పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. నాకు ఫోన్ చేస్తుంది, నేను మాట్లాడుతుంటాను. నువ్వు మధ్యలో నాని ఇట్రా, నాని ఇచ్చే అంటుంటా. నానియా? ఆడవుడు నేనే. నాని ఏంటన్నా అంట్లు తోముగానరా. సో, ఈయనని సరిగ్గా వాడుకోవాలే గానీ ఆయన యాక్టింగ్ స్కిల్స్‌కి పక్క ఇండస్ట్రీ వాళ్ళు కూడా లైన్ కడతారు డేట్స్ కోసం. నెక్స్ట్ మన ఫేవరెట్ రాజీవ్ కనకాల గారు. రాజీవ్ కనకాల అనగానే మన డైరెక్టర్స్‌కి గుర్తొచ్చే ఒకటే ఒక క్యారెక్టర్ రాజమౌళి గారు. మాత్రం ఈయన యాక్టింగ్ స్కిల్స్‌ని బాగా వాడుకున్నారనే చెప్పాలి. 'విక్రమార్కుడులో' చాలా మంచి క్యారెక్టర్ అండ్ ఈయనకి చాలా మంచి స్కోప్ ఉంటుంది యాక్టింగ్‌కి. ఒక మనిషిని 100 ఏళ్లు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్లు బతకనక్కర్లేదు. ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్లు బతికిస్తాయి. 'సై' మూవీలో ఆయన క్యారెక్టర్ గానీ, సీన్ గానీ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. కొత్తగా ఏం జరిగింది? We tear ourselves and everyone around us to pieces for that inch. We claw with our fingernails for that inch. Cause when we had all those inches, it makes the fucking difference between winning and losing. Yes. ఇంత మంచి యాక్టర్ అయినప్పటికీ మన తెలుగు ఫిలిమ్స్ ఈయనని లిమిటెడ్ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్‌కి మాత్రమే రెస్ట్రిక్ట్ చేసేసాయి. ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో. సో, ఇంత మంచి యాక్టర్‌ని మనం ఇంకా ఎన్నో మూవీస్‌లో అండ్ ఎన్నో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్‌లో చూడాలని నా కోరిక. నెక్స్ట్ వచ్చేసి మన సుబ్బరాజు గారు. అసలు ఆయన లుక్స్‌కి గానీ, ఆ ఫిజిక్‌కి గానీ హీరో మెటీరియల్ మన సుబ్బరాజు గారు. నువ్వు చాలా ఎక్కువ సీన్ ఇస్తున్నావు వాడికి. ఇవ్వచ్చు, పర్లేదు. ఒక సాడిస్టిక్ విలన్ క్యారెక్టర్ గానీ, కొంచెం కామెడీ జనరేట్ చేసే ఒక ఫన్ క్యారెక్టర్ గానీ, త్రిషతో ఆల్రెడీ ఓ సినిమా చేశాను. ఇలియానా కూడా మొన్నే ఒక సినిమా అయిపోయింది. ఎవరా? దీపిక సో, ఇలాంటి ఒక మంచి యాక్టర్ చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్నిటికి బాగా సెట్ అవుతారని అండ్ అన్నిట్లో బాగా వాడుకోవాలని నా ఒపీనియన్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మన అజయ్ గారు. ఎలాంటి రోల్ అయినా చాలా పర్ఫెక్ట్‌గా చేస్తారు అండ్ చాలా న్యాచురల్‌గా ఉంటది ఈయన యాక్టింగ్. 'విక్రమార్కుడులో' ఈయన క్యారెక్టర్ గానీ, యాక్టింగ్ గానీ పీక్స్. అండ్ నేనైతే అప్పట్లో పిచ్చోడిని అయిపోయా. ఓన్లీ నెగెటివ్ రోల్స్ అనే కాకుండా ఆయన ఫన్ రోల్స్ కూడా చాలా బాగా చేయగలుగుతారు. బట్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే రీసెంట్‌గా వచ్చిన 'మత్తు వదలరా 2'తో గానీ, 'దేవర'తో గానీ ఈయన బాగా ట్రెండింగ్‌లో వచ్చి మీమ్స్‌లో ఎక్కువ కనిపిస్తున్నారు. ప్రియా ఎవరు? డామిని డాటర్. డామిని ఎవరు? ప్రియా మదర్. అసలు వాళ్ళిద్దరు ఎవరు? మదర్ అండ్ డాటర్
సో, హోప్‌ఫుల్లీ ఆ ఇంపాక్ట్‌తో ఇంకా ఎక్కువ మూవీస్‌లో కనిపియాలని ఆశిస్తున్నా. వీళ్ళే కాకుండా మన టాలీవుడ్‌లో ఇంకా చాలా మంది గొప్ప యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ గురించి డెఫినెట్‌గా ఇంకో వీడియో చేస్తా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీకు అండర్ యుటిలైజ్డ్ అనిపించిన యాక్టర్ ఎవరో కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తో మీ ముందుకు రాబోతున్నా. సో, ఆ సబ్స్క్రైబ్ బటన్‌ని కొంచెం కొడితే హ్యాపీగా ఫీల్ అవుతా.